దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్ నిర్వహించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసదాలోని రూమ్ నెంబర్ F101లో పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేట్ అయిన వారు, లోక్సభ ఎంపీలు 543 మంది ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎలక్టరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎలక్టరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సంఖ్యాబలం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 2 సభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్ను పాటించాల్సిన అవసరం లేదు.